హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ధర్మం గెలిచింది అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో వినయుడనే రైతు ఉండేవాడు. ఆయన గొప్ప ధర్మాత్ముడు. తన జన్మలో ఎవ్వరికీ ఏ విధమైన అపచారము చేసి ఎరగడు. ఎన్నడూ అసత్యం ఆడి ఎరగడు. అన్నిటికీ దైవాన్నే నమ్ముకునేవాడు. వినయుడికి ఒక్కడే కొడుకు. వాడి పేరు పీతాంబరుడు. వాడికి పెళ్ళయింది. ఒక కొడుకు కూతురు కలిగారు. పీతాంబరుడు తండ్రి పట్ల ఎంతో శ్రద్ధాశక్తులు కలవాడై తండ్రిలాగే తాను కూడా ధర్మం తప్పకుండా జీవిస్తూ వచ్చాడు. పీతాంబరుడి కొడుకు 2 ఏళ్లవాడై ఉండగా ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది. ప్రజలు తిండి లేక దుర్బలులై ఉన్న స్థితిలో విషజ్వరాలు వచ్చి అంతులేని జనాన్ని చంపేశాయి. పీతాంబరుడి భార్య, కూతురు విషజ్వరాలతో మరణించారు. పీతాంబరుడికి కూడా జ్వరం తగిలింది. కానీ వాడు ఎలాగో మృత్యువు వాత పడకుండా తప్పించుకొని బయటపడ్డాడు. వినయుడు వృద్ధుడు. పీతాంబరుడి కొడుకు పసికందు. పీతాంబరుడు జ్వరపడడం చేత చిక్కి శల్యమైపోయాడు. వారికి గంజి తాగడానికి కూడా నూకలు లేవు. ఎక్కడైనా కూలి చేసి ఇన్ని నూకలు తెచ్చుకుందామనే ఉద్దేశంతో పీతాంబరుడు పొట్ట చేత పట్టుకొని బయలుదేరాడు. ఇంత నీరసంగా ఉన్నావు, నువ్వు కూలి ఏం చేస్తావు నాయనా? నేనే వెళ్ళి ఎక్కడైనా ఇన్ని నూకలు ముష్టెత్తి తెస్తాను అని తండ్రి అన్నాడు. కానీ పీతాంబరుడు అస్సలు వినిపించుకోలేదు. తండ్రి ముష్టెత్తుకోవడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అప్పుడే పొలాల పని ప్రారంభమైంది. చెయ్యగల వారికి పని దొరుకుతుంది. మిగిలిన కూలీలతో పాటు నిలబడిన పీతాంబరాన్ని చూసి జాలిపడిన వారు చాలామంది ఉన్నారు. కానీ పనిచ్చిన వారు ఎవ్వరూ లేరు. వాడి కళ్ళలో ప్రాణాలున్నాయి. పారపట్టిన చెయ్యి బలహీనత వల్ల వణుకుతుంది. అలాంటి వాడికి పని దొరికే అవకాశం ఎలా ఉంటుంది? సాయంకాలం దాకా పొలాల్లో తారట్లాడి పీతాంబరుడు గ్రామంలోకి తిరిగి వచ్చాడు. ఆ ఇంట ఈ ఇంట ఇన్ని నూకలు ముష్టెత్తాడు. అవి తీసుకుని బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకున్నాడు. నేను చెప్తే విన్నావా నాయనా? నీకు పని దొరకదు. ఒకవేళ దొరికినా చేయలేవు. రేపు నువ్వు నేను కలిసి భిక్షమెత్తుకోవడానికి వెళ్దాం అన్నాడు వినయుడు. లేదులే నాన్న, ఈ పూటకు గంజి తాగేద్దాం. రేపు బలమైన ఆహారం సంపాదిస్తాను అన్నాడు పీతాంబరుడు. పిచ్చివాడ, మనకీ గంజే కరువై ఉంటే ఇంకా బలమైన ఆహారం ఎక్కడి నుంచి వస్తుందిరా అన్నాడు వినయుడు. వినయుడి ఇంటికి సమీపంలోనే ఒక భూస్వామి పశువులుండే ఆవరణ ఉంది. ఆ ఆవరణలో రాత్రివేళ జొరబడి ఒక గొర్రెను దొంగలించుకురావాలని పీతాంబరుడు నిశ్చయించుకున్నాడు. తాను జ్వరంతో ఉన్నంతకాలం తన తండ్రి ముష్టెత్తాడు. ఈ సంగతి పీతాంబరుణ్ణి ఎంతగానో బాధిస్తుంది. తనకా బలం వస్తేనే గాని కూలి దొరకదు. తండ్రి గంజి తాగడం తాను సహించలేడు. అందుచేత పీతాంబరుడు ఈ పని చేయాలని నిశ్చయించాడు. ఇంతకాలం ఆదర్శప్రాయంగా ప్రవర్తించిన తన కొడుకు ఇప్పుడు ఏదో కూడని పని తలపెట్టాడని వినయుడికి అనుమానం వచ్చింది. దీంతో ఆయన మనసు ఆందోళన పడసాగింది. ఆ రాత్రి ఆయనకు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. ఒక రాత్రివేళ ఏదో అలికిడై వినయుడు నిద్రలేచి అటూ ఇటూ చూశాడు. ఇంటి వాకిలి తెరిచి ఉంది. పీతాంబరుడు పడుకున్న చోట లేడు. ఓ గంట గడిచింది. ఇంటి వెలుపల ఉన్న పశువుల కొట్టంలో అలికిడి వినపడింది. వినయుడు చప్పుడు చేయకుండా వెళ్ళి పశువుల కొట్టంలోకి తొంగి చూశాడు. పీతాంబరుడు గొర్రె కళేబరాన్ని పెద్ద కత్తితో ముక్కలు ముక్కలుగా నరుకుతూ ఉండడం ఆయనకు కనిపించింది. వినయుడు నిస్పృహతో ఇంట్లోకి తిరిగి వచ్చాడు. తన మామూలు చోట్లో పడుకున్నాడు. ఇంతకాలానికి తన కొడుకు చెయ్యకూడని పని చేశాడు. దీనికి వాడు శిక్ష అనుభవిస్తాడు. ఇందుకు గాను వృద్ధుడు చాలా బాధపడ్డాడు. వాడి పనిని తన కోసమే చేశాడు. తను పస్తులు పడుకోవడం వాడు చూడలేకుండా ఉన్నాడు. చేసిన పని తప్పు అని తన కొడుకుని ఎలా మందలించాలో వినయుడికి తెలియలేదు. పీతాంబరుడు గొర్రె మాంసాన్ని పశువుల కొట్టంలోని అటక మీద పెట్టి చేతులు కడిగేసుకుని ఏమీ ఎరగని వాళ్ళలాగా తన మామూలు చోట్లో పడుకొని నిద్రపోయాడు. వినయుడు తెల్లవారగానే లేచి పీతాంబరాన్ని లేపాడు. నాయన, బిచ్చమెత్తిపోదాం పద. ఎంత పెందలాడి బయలుదేరితే అంత మంచిది అన్నాడు.
ఇవాళ బిచ్చమెత్తాల్సిన అవసరం లేదని చెప్పాను కదా నాన్న. బలమైన ఆహారం కూడా తెస్తానన్నా కదా. మనం ఈ పూట మాంసం తిందాం అన్నాడు పీతాంబరుడు. అయ్యో, నిన్న రాత్రి లేని మాంసం ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందిరా నాయన? నేను తిండికి మాడుతున్నానన్న విచారంతో ఏదైనా అక్రమం తలపెట్టావేమో. అలా పొట్టనింపుకోవడం కంటే నాకు ఆకలి చావే ఇష్టం. తిండి కోసం కూడని పని ఏదీ చేయనని నా మీద ఒట్టు పెట్టుకో అన్నాడు వినయుడు. ఈ క్షణం నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను నాన్న. కానీ ఈ పూటకి బిచ్చం మాట ఎత్తకు. నేను ఇదివరకే మాంసం సంపాదించాను. అది అయిపోయాక బిచ్చం ఎత్తుకుందాం. నాకు కూడా బలం వస్తుంది. ఎవరైనా కూలికి కూడా పిలుస్తారు. నా మాట విను నాన్న అన్నాడు పీతాంబరుడు. వినయుడికి కోపం ఆగలేదు. మాంసం సంపాదించావా? ఎంత సంపాదించావు? ఎప్పుడు సంపాదించావు? ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారు? రాత్రి నాతో పడుకొని మళ్ళీ నాతో పాటే లేచావు కదా. ఈ లోపల మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? పాపిష్టివాడ, నా కళ్ళు కప్పుదామనుకుంటున్నావా? నేను రాత్రి మన పశువుల పాకలోకి తొంగి చూశాను. నువ్వు గొర్రె మాంసం కోయడం నా కంటపడింది అని అరిచాడు. పీతాంబరుడు కళ్ళ వెంట నీరు కారుస్తూ, క్షమించు నాన్న, నువ్వు మాడ్డం చూడలేకపోయాను. నీకంత అభ్యంతరమైతే ఆ మాంసం మనకు వద్దులే, గ్రామంలో ముష్టెత్తుకుందాం పద అన్నాడు వాడు పశ్చాత్తాపంతో. కానీ ఈ లోపలే జరగవలసిన మోసం జరిగిపోయింది. లోపల తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఈ సంభాషణను ఇంటి బయట ఉన్న రక్షక భటులు విన్నారు. జరిగింది ఏంటంటే, ఆ రోజు తెల్లవారుజామునే భూస్వామి పశువుల కాపర్లు గొర్రె ఒకటి పోయిన సంగతి తమ యజమానితో చెప్పారు. భూస్వామి వెంటనే గ్రామాధికారికి కబురు చేసి తన గొర్రెను ఒకదాన్ని ఎవరో ఎత్తుకుపోయారని, ఆ దొంగతనం ఆచూకీ తీయించవలసిందని కోరాడు. భూస్వామి పశువుల దొడ్డికి సమీపంలో ఉన్న ఇళ్లన్నీ సోదా చేయడానికి రక్షక భటులు బయలుదేరారు. వారిలో కొందరు వినయుడి ఇంటికి కూడా వచ్చారు. వినయుడు కొడుకుతో అన్న మాటలు చెవిన పడగానే రక్షక భటులు పశువుల పాకలోకి వెళ్ళి అక్కడ వెతక్క అటక మీద గొర్రె మాంసం అంతా దొరికింది. దొంగ కూడా దొరికిపోయాడు. గొర్రె తాలూకు చర్మం మాత్రం ఎంత వెతికినా దొరకలేదు. అయినా పీతాంబరుడు దొంగ అన్న సంగతి అతడి తండ్రి మాటలతోనే రుజువయ్యింది. కనుక రక్షక భటులు అతని చేతులకు సంఖ్యలు తగిలించి తీసుకుపోయారు. భూస్వామి కర్కోటకుడు. దొంగతనం బయటపడిన వివరాలు తన మనుషుల ద్వారా వినగానే ఆయన గ్రామాధికారి వద్దకు వెళ్ళాడు. అయ్యా, ఈ పీతాంబరుణ్ణి నగరంలో ఉండే న్యాయాధికారి వద్దకు పంపి విచారణ జరిపిద్దాం. వాడికి పూర్తి శిక్ష పడేలా చూడండి. ఈ దెబ్బతో ఇలాంటి దరిద్రులందరికీ బుద్ధి రావాలి. వీడిని తేలికగా వదిలేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. వీడి దొంగతనానికి వేరే సాక్ష్యం కూడా అవసరం లేదు. వీడి తండ్రినే సాక్ష్యం వేసుకుందాం. ఆ నిర్భాగ్యుడు వినయుడు ధర్మస్వరూపుడట. అదెంతవరకు నిజమో అది కూడా తేలిపోతుంది అన్నాడు. గ్రామాధికారి కోరిన ప్రకారం పీతాంబరుణ్ణి, అతని తండ్రిని, మాంసం దాచిన చోటు చూసిన వారిని, ఇతర సాక్షులను నగరంలో ఉండే న్యాయాధికారి వద్దకు పంపాడు. నగరంలోని న్యాయాధికారి చాలా దయాస్వభావుడు. తిండికి ప్రజలు పడే కటకట ఆయనకు తెలుసు. కరువు వెంబడే విషజ్వరాలు వచ్చి ప్రజలను భయంకరంగా పీడించాయి. అటువంటి పరిస్థితుల్లో ఆయన తిండి దొంగతనాలను కఠినంగా శిక్షించలేకపోయాడు. కానీ పీతాంబరుడి పైన వచ్చిన ఫిర్యాదు ఆయనకు కొంత బాధ కలిగించింది. ఎందుచేతనంటే దొంగతనం గురించి ఉన్న సాక్ష్యంలో రవ్వంత కూడా వెలితిలేదు. దానికి తగ్గట్టే ఫిర్యాదు చేసే పెద్ద మనిషి దొంగపై తాను పాములా పగబట్టి పూర్తి శిక్ష కోరుతున్నాడు. తాను అనవసరమని చెప్పినప్పటికీ న్యాయస్థానంలో దొంగకు వ్యతిరేకంగా వాడి తండ్రి చేతనే సాక్ష్యం చెప్పించాలని పట్టుబడుతున్నాడు. ఉన్న పరిస్థితుల్లో చట్టాన్ని బట్టి శిక్ష విధించడం అనేది తన విధి. న్యాయాధికారి అయిన తాను పక్షపాత బుద్ధి చూపకూడదు. పీతాంబరుడి విచారణ ప్రారంభమైంది. భూస్వామి తన ఫిర్యాదు చెప్పుకున్నాడు. అతని గొర్రెల కాపరులు గత రాత్రి గొర్రె దొంగలించబడినట్టు సాక్ష్యం చెప్పారు. గ్రామాధికారి పంపిన మనుషులు తాము విన్న తండ్రి కొడుకుల సంభాషణ గురించి, పాకలో వెతగ్గా అటక మీద తమకు గొర్రె మాంసం దొరకడం గురించి సాక్ష్యం చెప్పాడు. ఈ సాక్ష్యమంతా ఒక ఎత్తు, వినయుడి సాక్ష్యం ఒక ఎత్తు. ముసలివాణ్ణి సాక్ష్యం చెప్పమనండి అన్నాడు భూస్వామి మీసం మెలేస్తూ. నీ కొడుకు చేసిన దొంగతనం గురించి నీకు తెలిసిందంతా ప్రమాణస్ఫూర్తిగా చెప్పు అన్నాడు న్యాయాధికారి వినయుడితో. స్వామి, నా కొడుకును శిక్షించకండి.
నాకు వాడొక్కడే కొడుకు. నిన్నటిదాకా వాడు ఒక్క అనరాని మాట అని ఎరగడు, చేయరాని పని చేసి ఎరగడు. క్షామం వచ్చి మమ్మల్ని భయంకరంగా పీడించింది. అది చాలక వాడి భార్య, పెద్ద కూతురు జ్వరాలతో చనిపోయారు. వాడే చచ్చి బతికాడు. నేను, నా 2 ఏళ్ల మనవడు పని లేక తిండికి మాడుతుంటే పార తీసుకొని వాడు పనికి బయలుదేరాడు. కానీ వాడిని చూడండి, ఎముకల గూడు. వాడికి పని ఎవరిస్తారు? నా మీద ఉన్న ఆపేక్ష కొద్దీ వాడి పాడు పని చేశాడు. కానీ స్వామి, ఇక ఎన్నడూ అటువంటి పని చేయనని నాకు మాటిచ్చాడు. ఆ మాంసం కూడా ముట్టనని ప్రమాణం చేశాడు. మేం బిచ్చమెత్తడానికి వెళ్తూ ఉండగా వాణ్ణి పట్టుకున్నారు. వాణ్ణి శిక్షించకండి. భగవంతుడు పెట్టిన కష్టాలు చాలు. మీరు నాకు ఈ ముసలితనంలో ఇంకో కష్టం తెచ్చిపెట్టకండి. వాడి భూస్వామి గొర్రెను దొంగలించే ఉంటాడు. నేను కాదని ఎలా అనేది? ఆ గొర్రె మాంసాన్ని వాడు కొయ్యడం నేను కళ్ళారా చూశాను. కానీ ఇక ఎన్నడూ అలా చేయడు. ఈ ఒక్క తప్పు కాయండి ప్రభు అని వినయుడు కన్నీరు కార్చాడు. భూస్వామి మందహాసం చేస్తూ న్యాయాధికారి కేసి చూశాడు. న్యాయస్థానంలో ఉన్న వారంతా ముసలివాడిని చూసి జాలిపడి భూస్వామిని చూసి అసహ్యించుకున్నారు. న్యాయాధికారి ఒక్క క్షణం ఆలోచించి భూస్వామి కేసి తిరిగి, మీ ఫిర్యాదుకు అవసరమైన సాక్ష్యం కనపడలేదే అన్నాడు. భూస్వామి వెంటనే తెల్లబోయి, ఈ సాక్ష్యమంతా విన్నారు కదా అన్నాడు. వినయుడి ఇంట దొరికిన మాంసం మీ గొర్రెదే అనడానికి సాక్ష్యం ఏది? మీ గొర్రె చర్మం మీద మీ గుర్తుంటుంది కదా, ఆ చర్మం ఏది అన్నాడు న్యాయాధికారి. ఎంత వెతికినా ఆ చర్మం దొరకలేదు అన్నాడు భూస్వామి. ఆ చర్మం దొరికేదాకా పీతాంబరుడు దోషి అని నేను నమ్మలేను. అతని ఇంట దొరికిన మాంసం ఫలానా వారి గొర్రెది అని రుజువు కాలేదు కనుక పీతాంబరుడు దాన్ని యథేచ్ఛగా వినియోగించుకోవచ్చు అని న్యాయాధికారి తీర్పు చెప్పాడు. ఈ తీర్పు వల్ల న్యాయం గెలవకపోయినా ధర్మం గెలిచింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.